నెల 4వ తేదీ అనగా మార్చ్ 4, 2019వ తేదీన మహాశివరాత్రి వస్తుంది. అయితే కన్యా రాశి వారికి అర్ధాష్టమ శనితో, ధనస్సు, వృశ్చికం, మకర రాశి వారు ఏలినాటి శనితో ఉన్నారు. కాబట్టి ఈ శివరాత్రి రోజున శివుణ్ణి ఇప్పుడు చెప్పే విధంగా పూజిస్తే వారి శని దోషాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. మరి ఏం చేయాలి అంటే ఈ శివరాత్రి రోజున ఉదయమే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకోండి. ఆ తర్వాత 1 కేజీ నల్ల నువ్వులను తీసుకొని పొడిగా చేయండి. ఆ పొడిలో బెల్లం కలిపి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పాలలో వేయండి. పాలలో ఈ మిశ్రమం సర్దుకున్న తర్వాత శివుడికి ఆ పాలతో చక్కగా ఓం నమో రుద్రాయ నమః అనుకుంటూ అభిషేకం చేయండి. ఆ తరువాత ఎర్రటి మందార పువ్వులను, ఉమ్మెత్త పువ్వులను స్వామివారికి సమర్పించండి. ఈ 4 రాశుల వారు ఈ విధంగా స్వామివారిని పూజించటం వలన శని సంబంధమైన ఆటంకుల నుండి బయటపడతారు, వాహన ప్రమాదాల నుండి బయటపడతారు, విద్యలో మంచి అభివృద్ధి సాధిస్తారు, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్యలు దరిచేరవు, ధన నష్టం తగ్గుతుంది, ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి లభిస్తుంది, విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేవారు విదేశాలకు వెళ్తారు, ఈ సమస్యలన్నిటి నుండి బయటపడగలుగుతారు. ఈ విధంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల లోపు శివుణ్ణి అభిషేకించాలి. ముఖ్యంగా పుట్టమన్నుతో తయారు చేస్తున్నటువంటి లింగానికి ఈ విధంగా అభిషేకం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యయోగం వస్తుంది. కనుక ఈ 4 రాశుల వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థిక, ఉద్యోగ, విద్య, వ్యవహారాలలో ఏ పని చేసినా ఎటువంటి ఆటంకులు లేకుండా సాగుతుంది. జాతకంలో శని దోషాలు ఉన్న పరమేశ్వరుని అనుగ్రహం వలన అవన్నీ తొలగిపోయి శని సంబంధమైన అనుగ్రహాన్ని కూడా పొందుతారు. కనుక ఈ 4 రాశుల వారు శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఈ విధంగా అభిషేకం చేసి అన్ని దోషాలను తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొందండి. అంతేకాదు శివరాత్రి రోజు ఇలా చేయటం వలన కైలాసం ప్రాప్తిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.